देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। हुकूमत माहिगीरों की तरक्की के लिए मुख्तलिफ प्रोग्रामों को नाफिज कर रही है। इन ख्यालात का इज़हार रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने किया। उन्होंने पीर के रोज़ हल्के महबूब नगर के हनवाड़ा मंडल के इब्राहिमाबाद के मौज़े में वाक़ हेमा समुद्रम तालाब में मुफ्त मछली के बच्चों को ज़िला महबूब नगर कलेक्टर विजेंद्र बोई के हमरा तालाब में छोड़ा। इस मौके पर रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी ने कहा कि दशहरा त्यौहार से कबल हेमा समुद्रम के तालाब में मछली के बच्चों को छोड़ना माहिगीरों की फलाह व बहबूद के लिए एक बेहतर इक़दाम है। उन्होंने कहा कि गाँव के अमायदीन ने जिन मसाइल का जिक्र किया है उनमें से कई मसाइल अब तक वज़ीर आबपाशी को बता चुके हैं। इसी तरह हेमा समुद्रम टैंक बंड की भी बग़ैर किसी दिक्कत के मरम्मत की जाएगी। उन्होंने वाज़ेह किया कि हेमा समुद्रम का रकबा बढ़ाने और ज़्यादा पानी ज़ख़ीरा करने की कोशिश करेंगे। उन्होंने कहा कि यह हुकूमत माहिगीरों के साथ साथ दूसरे शोबों का भी ख्याल रखेगी और एक एक करके आपके मसाइल को हल करने का वादा करते हैं। ज़िला कलेक्टर विजेंद्र बोई ने कहा कि हेमा समुद्रम तालाब में 99,000 मछली के बच्चों को छोड़ा गया। ज़िला कलेक्टर को गाँव वालों ने जंगल की सफाई, हेमा समुद्रम तालाब और दीगर मसाइल की जानिब तवज्जो दिलाई। ज़िला कलेक्टर ने कहा कि महकमा आबपाशी के अफसरान से बातचीत करते हुए मुनासिब इक़दाम करने का तयक़ुन दिया। दसरा मुंदु ఈ గ్రామానికి వచ్చి హేమ సముద్రంలో చేపల పిల్లలు ఇవ్వడం అనేది చాలా శుభమైన పరిణామం, మంచి పరిణామం, సంతోషకరంగా ఉంది. ఈ చుట్టుముట్టు గ్రామాలకెల్లా పెద్ద చెరువు ఇది. ఇంత కూడా పొల్యూషన్ లేదు, చుట్టూ ఇండస్ట్రీస్ వాటర్ రాదు, స్వచ్ఛమైన నీటితోటి ఉన్న చెరువు. మీరు ఇక్కడ ఉన్న సంఘానికి నేను చెప్పదలుచున్నది ఏంటంటే, మీరు మార్కెట్ చేసేటప్పుడు కూడా ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టండి ఈ చేపలకు. పొల్యూషన్ లేని చేపలు ఇవి, తింటే ఆరోగ్యం. ఆ బ్రాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి, బ్రహ్మాండంగా మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది. చాలా కొద్ది చెరువులే పొల్యూషన్ లేకుండా ఉంటాయి, ఏదో ఒక రకమైన పొల్యూషన్ ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన చేప పిల్లలు ఇక్కడ పెరుగుతాయి. మంచి వాతావరణంలో మీరు పెంచుకోండి. గ్రామ సంఘం కూడా మంచి ఐకమత్యంతో ఉండండి. అలాగే గతంలో నేను వచ్చి చూసిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మొత్తం నడుచుకుంటూ పోయినాం. రిపోర్ట్ కూడా పెట్టడం జరిగింది, గ్రామ పెద్దలకు చెప్తా. నేను ఇరిగేషన్ మంత్రి గారికి చెప్పినాము, ఎస్టిమేషన్స్ కూడా వేయించినాము. బహుశా ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాం. ఈ హేమ సముద్రాన్ని ఒక్క మీ ఛానలే కాదు, ట్యాంక్ బండ్ కూడా వీక్ అయింది, దాన్ని కూడా చేసుకోవాల్సిందే. మొన్న గండిపడ్డది, ఊరోళ్ళందరూ కలిసి దాన్ని పూడ్చుకున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మానిటర్ చేస్తాము. గౌరవ కలెక్టర్ గారికి కూడా ఈ విషయం ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసింది కాబట్టి రేపు వారు కూడా పైన ఇంటిమేట్ చేసి లెటర్ రాస్తారు, కరెస్పాండెన్స్ చేస్తారు. ఈ గ్రామం చెరువును మనం కాపాడుకోవాలి, దీన్ని ఇంకా పెద్దది చేసుకోవాలి. వీలైతే ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం దీన్ని డెప్త్ పెంచుకోవాలి. వీలైతే ఎక్కువ వాటర్ ఎట్లా స్టోర్ చేసుకోవాలని మీరు ఆలోచించాలి. అటు రైతులకు ఉపయోగము, ఇటు మత్స్యకారులకు ఉపయోగం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా బండుకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. అది టెక్నికల్ గా వాళ్ళు చూసుకుంటారు. అయితే ఈ సంవత్సరం దానికి బడ్జెట్ ఉండకపోవచ్చు, వచ్చే 1-2 సంవత్సరాల్లో ఖచ్చితంగా హేమ సముద్రం ఒక వైశాల్యాన్ని పెంచుకొని, దాని డెప్త్ను పెంచుకొని ఎక్కువ పరిణామంలో వాటర్ స్టోర్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. వెనక బుద్ధారంలో ఉన్న పొలాలు ముంగకుండా ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు మనం చేసుకుందాం. ఆల్రెడీ మనం మాట్లాడడం జరిగింది. కాకపోతే ఈసారి కాకపోతే వచ్చే సంవత్సరం అన్నా మనం బడ్జెట్ రిలీజ్ చేసుకుందాం. కాబట్టి ఈ కలెక్టర్ గారికి కూడా వేరే కార్యక్రమాలు, ప్రజావాణి కార్యక్రమాన్ని తొందరగా పోవాల్సి వస్తుంది. మళ్ళీ ఒకసారి ఆ బిల్డింగ్ స్థలం ఉంది కదా, స్థలం ఉంటే ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు బిల్డింగ్ వస్తుంది. మొదలు ఒకటి పెట్టుకుంటే ఎన్ని సున్నాలను యాడ్ చేయొచ్చు, మీరు ఒకటి పెట్టుకున్నారు ఆల్రెడీ. కాబట్టి ఆ సున్నాలు మేము యాడ్ చేస్తాం, ఇబ్బంది లేదు. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే రేపు స్థలాలు తీసుకున్నారో మత్స్యకారుల సంఘం, వాళ్ళకు ప్రభుత్వమే బిల్డింగ్స్ కట్టేటట్టుగా, ఎందుకంటే మీరు అందరు కూర్చొని లెక్కలు అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది, కలుసుకునేది ఉంటుంది, సమావేశం ఉంటుంది. మీ ప్రోడక్ట్ ఆడికి వస్తే వచ్చి కొనుక్కునేటోళ్ళు ఉంటారు కాబట్టి మీకు అవసరం. కాబట్టి దాన్ని ఒక రాష్ట్ర వ్యాప్త విధానంగా తీసుకునేటట్టుగా నేను ప్రయత్నం చేస్తా. మనకి ఇప్పుడు
అనిమల్ హస్బెండరీ మంత్రి ఇంకా నేను వస్తాను, రాబోయే వారం 10 రోజుల్లో రావచ్చు. మంత్రి గారు వస్తే సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వం. వాళ్ళ కోరికలన్నీ కూడా మాకు తెలుసు, వాటిని కొన్ని మా మేనిఫెస్టోలో కూడా పెట్టుకోవడం జరిగింది. వాటికి అనుగుణంగానే మేము ప్రభుత్వ పనితీరు ఉంటుంది. మీ అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. ముఖ్యంగా వీలైతే నేను మత్స్యకార సంఘం వాళ్ళకి చెప్తున్నా, మీరు మీ సంఘ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఎప్పటికైనా ఏ హాస్పిటల్కైనా మీరు పోవచ్చు. ఒక్కోసారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. అప్పుడు మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆశ్రయించాల్సి రావచ్చు. మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ పెడతా ఉన్నాం, అన్ని హాస్పిటల్స్ లో అది ఇంకా రాలే. మీ అంతటా మీరు కొంత హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా అది మన ఎక్కడో దగ్గర మనకు ఉపయోగపడుతుంది. మన జిల్లా ఫిషర్మెన్ సొసైటీ చీఫ్ ప్రమోటర్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి, ఈ కోఆపరేటివ్ సొసైటీస్ డైరెక్టర్స్ అందరికీ, సభ్యులందరికీ, అదేవిధంగా మన జిల్లా ఏడీ ఫిషరీస్ గారికి, హన్వాడ తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఇతర అధికారులందరికీ, గ్రామ పెద్దలందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన జిల్లా నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ అనేది మొట్టమొదటగా మనం ఈ హన్వాడ మండల్ ఇబ్రహీంబాద్ గ్రామం నుంచి మొదలు పెట్టుకుంటున్నాము. అందులో కూడా హేమసముద్రం చెరువు నుంచి మొదలు పెట్టుకుంటున్నాము. ఇది చాలా సంతోషం. అంటే నేను జిల్లాకు వచ్చినప్పటి నుంచి కూడా హేమసముద్రం చెరువు పేరు వింటున్నాను. చెరువు పేరు చాలా అందంగా ఉంది, చూడాలి అని చాలా సార్లు అనుకున్నాను. కాకపోతే మన వర్షాలకి మనకి మీ అందరికీ తెలుసు, ఈ రోడ్డు మీద చాలా పాయింట్స్ కట్ అయిపోయి మనకి రాకపోకలు కూడా బంద్ అయిన టైంలో కూడా వచ్చి 2-3 సార్లు చూడడం జరిగింది. సో మీకు చాలా అందమైన చెరువు ఉంది, అందమైన పేరే కాదు, అందమైన పెద్ద చెరువు ఉంది. సో మనకి మన జిల్లాలో చూస్తే ఈ చేప పిల్లల పంపిణీ మొత్తం జిల్లాలో మనకి 1091 చెరువులు ఉన్నాయి, కోయిల్ సాగర్ కాకుండా. ఈ చెరువులన్నింటిలో కలిపి మనం ఈ సంవత్సరం 96 లక్షల చేప పిల్లల్ని వదలాలని చెప్పి మనం యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఇక్కడ 99,000 చేప పిల్లల్ని ఈరోజు మనం ఇక్కడ చెరువులో వదులుతున్నాం. తర్వాత జిల్లా అంతా కూడా మిగతా చెరువుల్లో కూడా తొందరలోని ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు, అంటే మనకి జిల్లాలో ఇప్పుడు కొత్త చెరువు ఒకటి, తర్వాత ఈ హేమసముద్రం చెరువు ఒకటి, ఫ్రెష్ వాటర్ చెరువులు కాబట్టి ఇక్కడ ఎక్కువ చేప పిల్లలు ఇంకా కూడా వదలాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి మనకి మన డైరెక్టర్ ఫిషరీస్ గారితో కూడా మాట్లాడి మనకి ఇంకా కొంత ఎక్కువ అదనంగా చేప పిల్లలు వదిలే అవకాశం ఉందేమో చూసి ఆ విధంగానే ఇక్కడ ఎక్కువ చేప పిల్లలు కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తాం. తర్వాత అదే విధంగా మనకి గ్రామ పెద్దలు కూడా మాట్లాడుతూ కొంత చెరువు గురించి చెప్పారు. అంటే ఇరిగేషన్ వైపు నుంచి మనకి చెరువు కట్టని కొంచెం చెట్లు, అతుమ చెట్లు క్లీన్ చేయించడము, తర్వాత FTL క్వాలిటీలో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న జంగిల్ క్లియరెన్స్ అది చేపించడము, కొంత కాలువల గురించి కూడా ఇందాక రైతులు చెప్పడం జరిగింది. మాట్లాడతా. సో ఎంతవరకు ఏం చేయగలం అనేది వర్కౌట్ చేసి అది చేస్తాం తప్పనిసరిగా. సో మీ అందరికీ కూడా ఈ చెరువులో మంచి దిగుబడి రావాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.